అందరికీ నమస్కారం. 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రం 7వ అధ్యాయం మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. అందులో భాగం 5 అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, లోహ మరియు అలోహ ధర్మాల గురించి చర్చించబోతున్నాం. పిల్లలు, గత భాగంలో మనం డాబరీనర్ త్రిక సిద్ధాంతము మరియు దాని పరిమితులు, న్యూలాండ్స్ అష్టక విన్యాసము, దాని పరిమితులు, అదేవిధంగా మెండలీఫ్ ఆవర్తన పట్టిక మరియు దాని పరిమితులు నేర్చుకున్నాం. అదేవిధంగా నవీన ఆవర్తన పట్టిక మరియు అందులో వచ్చేటటువంటి ఆవర్తన ప్రమేయాల సరళి అంటే వివిధ ధర్మాల గురించి నేర్చుకున్నాం. అందులో సంయోజకత, పరమాణు వ్యాసార్థం గురించి చర్చించాం. అంటే పరమాణు వ్యాసార్థము అనేది నూతన ఆవర్తన పట్టికలో పీరియడ్లో ఎడమ నుంచి కుడికి ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా గ్రూపులో పైనుండి క్రిందికి ఏమవుతుంది అనేది నేర్చుకున్నాము. గ్రూపులో పైనుంచి కిందికి పరమాణు వ్యాసార్థము క్రమంగా పెరుగుతుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా పీరియడ్లో ఎడమ నుంచి కుడివైపుకు వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థము క్రమంగా తగ్గుతుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, లోహ మరియు అలోహ ధర్మాలు, వీటి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. అయనీకరణ శక్తి, దీనిని అయనీకరణ శక్మము అని కూడా అంటారు. పరమాణు యొక్క ధర్మాలలో అయనీకరణ శక్తి కూడా ఒకటి. మరి అయనీకరణ శక్తి అంటే ఏంటో చూద్దాం. ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసినప్పుడు బాహ్య కక్షలో నుండి చివరి ఎలక్ట్రాన్ను ఆ పరమాణువు నుండి తీసివేయడానికి కావలసిన శక్తినే మనము అయనీకరణ శక్తి అంటాం. సింపుల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవాలి దాన్ని. పరమాణువు ఎలా ఉండాలి? వాయు స్థితిలో ఉండాలి, ఒంటరిగా ఉండాలి మరియు తటస్థంగా ఉండాలి. అంటే దాని మీద ఎటువంటి ఆవేశం ఉండకూడదు. అలా ఆవేశం లేని ఒంటరిగా తటస్థంగా ఉన్నటువంటి పరమాణువులో వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తున్నాం. ఇది కేంద్రకము, దాని చుట్టూ వివిధ కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమంటున్నాం? బాహ్య కక్షలో అంటే బయట ఉన్నటువంటి ఈ కక్షలో నుంచి చివరి ఎలక్ట్రాన్ను పరమాణువు నుండి తీసివేయడానికి కావలసిన శక్తి. ఇక్కడ శక్తి ఎందుకు అవసరం ఒకసారి ఈ డయాగ్రామ్లో చూద్దాం. చూడండి, కేంద్రకం చుట్టూ వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు మనకు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్లకు కేంద్రకానికి మధ్య ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి కారణంగానే అవి వివిధ కక్షల్లో తిరుగుతున్నాయి. మరి ఎలక్ట్రాను బయటికి అంటే వచ్చేస్తుందా? రాలేదు. ఎందుకంటే అది ముందు చెప్పుకున్నట్టు కేంద్రకంతో ఆకర్షించబడి ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మరి దానిని తీయాలంటే ఏం చేయాలి? దానికి కొంత శక్తిని ఇవ్వాలి. శక్తిని ఇస్తే ఏమవుతుంది? ఆ విధంగా ఒక ఎలక్ట్రాను బయటికి వెళ్ళిపోయి పరమాణు అనేది ధనావేశంగా మారుతుంది. ఎలక్ట్రాన్ అనేది రుణావేశం కాబట్టి రుణావేశం బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ధనావేశం. ఒక ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేంద్రకంలో ధనావేశంగా మారిపోతుంది. సో ఇక్కడ మనము ఆ ఎలక్ట్రాన్ను తీయడానికి ఇక్కడ మనం కొంత శక్తిని ఇచ్చాం. ఈ శక్తిని మనం ఏమంటున్నాము అంటే అయనీకరణ శక్తి అంటాం. ఈ శక్తి ఉదాహరణకు 10 ఇచ్చినా వెళ్ళిపోతుంది, 20 ఇచ్చినా వెళ్ళిపోతుంది, 30 ఇచ్చినా వెళ్ళిపోతుంది. సో మనం కనీసం ఎంత అంటే 10 ఇస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఇవ్వాల్సిన కనీస శక్తినే మనం ఏమంటున్నాము అంటే అయనీకరణ శక్తి. అంటే అయానుగా మార్చడానికి ఇవ్వాల్సిన శక్తి అన్నమాట. ఈ మాటను గుర్తుపెట్టుకుంటే మనకు సులభంగా అర్థమవుతుంది. మొదటి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని మొదటి అయనీకరణ శక్తి IE1 అంటాం. చూడండి, ఇది పరమాణువు. పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా
వాయు స్థితిలో ఉంది, దానికి శక్తినిచ్చాం. అలా శక్తిని ఇవ్వడంతో ఎలక్ట్రాన్ అనేది వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే మనం దాన్ని ఏమంటున్నాము అంటే అయాన్గా మారింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ శక్తినే మనము అయనీకరణ శక్తి అంటున్నాం. ఈ డయాగ్రామ్లో చూడండి పిల్లలు, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేసాం, ఒక ఎలక్ట్రాన్ని తీయడానికి ఇస్తున్నాం కాబట్టి అయనీకరణ శక్తి ఇచ్చాం. ఆ శక్తిని అందుకొని అలా ఒక ఎలక్ట్రాను బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనకిది కేంద్రకం ధనావేశంగా మారిపోయింది. అలా ఏర్పడిన ఏకమాత్ర ధనావేశం ఉన్న అయాన్ నుండి రెండవ ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి IE2 అంటాం. అంటే ఏకమాత్ర ధనావేశం అంటే ధనావేశంగా మారినటువంటి దానికి శక్తిని ఇస్తున్నాం. ఇక్కడ ఈ శక్తి అనేది ఎక్కువ అవసరం అవుతుంది, కొన్నిసార్లు తక్కువ కూడా అవసరం అవుతుంది. అంటే పరమాణువు మీద ఆధారపడి ఇది రెండవ అయనీకరణ శక్తి ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు. చూడండి, శక్తినిచ్చాము, రెండవ అయనీకరణ శక్తిని ఇవ్వగానే ఏమవుతుంది, అలా రెండవ ఎలక్ట్రాన్ కూడా బయటికి వెళ్ళిపోయింది. దానితో మనకి ఇక్కడ ద్విమాత్ర ధనావేశము అనొచ్చు లేదా ధనావేశం, రెండు ధనావేశాలు మారినాయి. దాన్నే M+2గా సూచించాం. అర్థమైంది కదా పిల్లలు? ఒక ఎలక్ట్రాన్కి తీసివేయడానికి అందించాల్సిన శక్తిని మొదటి అయనీకరణ శక్తి అంటాము, రెండవ ఎలక్ట్రాన్ని తీసేయడానికి రెండవ అయనీకరణ శక్తి అంటాం. అది మూడవ ఎలక్ట్రాన్ తీసేయడానికి మూడవ అయనీకరణ శక్తిని అందించాల్సి ఉంటుంది. వెరీ గుడ్, శభాష్. పిల్లలు, అయనీకరణ శక్తి ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో పరిశీలిద్దాం. అంటే అయనీకరణ శక్తి ఎక్కువ అవసరం అవుతుందా తక్కువ అవసరం అవుతుందా అనేది ఈ క్రింది విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది కేంద్రక ఆవేశము, స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితము, ఆర్బిటాల్ల చొచ్చుకుపోయే స్వభావం, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం మరియు పరమాణు వ్యాసార్థం. ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ 5 అంశాల మీద అయనీకరణ శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చర్చిద్దామా? మొదటిది కేంద్రక ఆవేశం. కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. అంటే ఒకవేళ కేంద్రకంలో ఎక్కువ ఆవేశాలు ఉన్నాయనుకోండి, ఎక్కువ ఆవేశాలు ఉంటే అవి ఎక్కువ బలంగా ఎలక్ట్రాన్లను పట్టుకుంటాయి. అప్పుడు ఎక్కువ బలంగా ఎలక్ట్రాన్లను పట్టుకున్నప్పుడు ఎలక్ట్రాన్ని సులువుగా తీసేయవచ్చా? ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎక్కువ శక్తిని సరఫరా చేయాలి. అంటే కేంద్రక ఆవేశం పెరిగితే అయనీకరణ శక్తి పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఉదాహరణ, సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ. ఎందుకు? సోడియంలో 3 కక్షలే ఉన్నాయి, క్లోరిన్లో కూడా 3 కక్షలే ఉన్నాయి. కేంద్రకంలో చూస్తే సోడియం పరమాణు సంఖ్య 11 కాబట్టి కేంద్రక ఆవేశం 11గా ఉంటుంది. అదే క్లోరిన్ గనక తీసుకున్నట్లయితే పరమాణు సంఖ్య 17, క్లోరిన్లో 17 ప్రోటాన్లు కేంద్రకంలో ఉన్నాయి. ఇక్కడ 11 మాత్రమే ఇవి ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 17, అంటే ఆకర్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి ఇక్కడ తీసివేయాలంటే సులువుగా కొంత శక్తి ఇస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ తీసివేయచ్చు. ఇక్కడ తీయాలి అంటే 17కు వ్యతిరేకంగా మనము శక్తిని సరఫరా చేయాలి. సో సులువుగా చెప్పాలంటే కేంద్రక ఆవేశం పెరిగితే అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. రెండవ అంశము స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం. కేంద్రకానికి వాలెన్సీ ఎలక్ట్రాన్ల మధ్య కక్షల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీనిని స్క్రీనింగ్ ఫలితము లేదా పరివేషక ప్రభావము అని కూడా అంటారు. చూడండి పిల్లలు, లిథియం గనక తీసుకున్నట్లయితే మనకు కేవలం 2 కక్షలు మాత్రమే ఉంటాయి. అంటే చివరి కక్షలోకి
కేంద్రక ఆవేశానికి మధ్యలో కేవలం ఈ 1s అనేటటువంటి ఈ కక్షం ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ సీసియం కనుక తీసుకుంటే 1 2 3 4 5 కక్షలు అడ్డు తెరలాగా ఉంటాయి. అంటే దీని యొక్క ఆకర్షణని ఇవి పంచుకుంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే వీటిని మనం ఈజీగా తీసేయచ్చు. ఇక్కడనేమో తీసివేయడం కష్టమవుతుంది. సో ఈ ఫలితం విలువ పెరిగితే అయనీకరణ శక్తి విలువ తగ్గుతుంది. అంటే స్క్రీనింగ్ ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో కాబట్టి అయనీకరణ శక్తి తక్కువగా ఉంటుంది. లిథియంతో పోలిస్తే సీసియం నందు కక్షల సంఖ్య ఎక్కువ. కావున లిథియం కన్నా సీసియం అయనీకరణ శక్తి తక్కువ. ఇవి ఎక్కువ కక్షలు ఉన్నాయి కాబట్టి షీల్డింగ్ ఫలితము లేదా పరివేషక ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అయనీకరణ శక్తి తక్కువ. అయనీకరణ శక్తి తక్కువ అంటే తక్కువ ఎనర్జీ ఇచ్చినప్పుడు, తక్కువ శక్తిని సరఫరా చేసినప్పుడు ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది అన్నమాట. మరొకటి చూద్దామా? ఆర్బిటాల్ల చొచ్చుకుపోయే స్వభావం. ఒకే ప్రధాన కక్షలో ఉండే ఆర్బిటాలలో కేంద్రకం వైపుకి చొచ్చుకుపోయే స్వభావము వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు 4వ కక్షలో ఈ స్వభావము 4s is greater than 4p is greater than 4d is greater than 4f గా ఉంటుంది. అందువలనే 4s కన్నా 4f నుండి ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చు. సో ఈ చొచ్చుకుపోయే స్వభావము s ఆర్బిటాలకు అధికంగా ఉంటుంది, f ఆర్బిటాలకు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని సులువుగా తీసేయవచ్చు, దీనిని కష్టంగా తీసివేయచ్చు. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూద్దాం. బెరీలియం ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2. బోరాన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p1. 2s కన్నా 2p ఆర్బిటాలకు చొచ్చుకోబోయే స్వభావం తక్కువ. కాబట్టి బెరీలియం కన్నా బోరాన్ నుండి చివరి ఎలక్ట్రాన్ను తొలగించడం సులభం అవుతుంది. ఇది చొచ్చుకోబోయే స్వభావం దీనికి ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి తీసేయడం కష్టము. 2pని తొందరగా తీసివేయచ్చు. సో అయనీకరణ శక్తి బెరీలియంకి అధికంగా ఉంటుంది, బోరాన్కి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4వ అంశం ఏంటి అంటే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. ఏదైనా పరమాణువులో ఆర్బిటాల్లు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. అంటే ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటివి అన్నీ నిండిపోయినా లేదా సగం నిండిపోయినా వాటికి స్థిరత్వాన్ని పొందుతాయన్నమాట. దాన్ని స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. అలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల గల పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. అది స్థిరంగా ఉంది అంటే దాని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే కష్టం అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసం చూద్దాం. 1s2 2s2 2p4. ఈ 2p4 అంటే ఎలా నిండుతాయి? ఇగో 2pxలో 2pyలో 2pzలో ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జత కూడడం జరిగింది. అదే నైట్రోజన్ గనక తీసుకున్నట్లయితే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. ఇక్కడ 2pxలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pyలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, 2pzలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇది సగం నిండింది, ఇది సగం నిండలేదు. సో కాబట్టి దీనికి స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. ఇందులో నుంచి ఎలక్ట్రాన్ ఇవ్వాలి అంటే అంత సులువుగా ఇది నైట్రోజన్ ఇవ్వదు. అదే కనుక ఆక్సిజన్ కనుక తీసుకుంటే ఇక్కడ 3 ఉన్నాయి, దీన్ని తొందరగా తీసేయచ్చు. ఎందుకంటే అది వెళ్ళిపోతే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అవుతుంది. కాబట్టి అందు గురించి ఇది సులువుగా ఇవ్వగలుగుతుంది, ఇది సులువుగా ఇవ్వదు. ఆక్సిజన్తో పోల్చినప్పుడు నైట్రోజన్లో సగం నిండిన ఆర్బిటాలు ఉన్నాయి. కాబట్టి నైట్రోజన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సగం నిండింది కాబట్టి ఎక్కువ స్థిరమైనది. మరి చివరి అంశమైనటువంటి పరమాణు వ్యాసార్థం గురించి తెలుసుకుందాం. పరమాణు వ్యాసార్థం పెరిగే కొలది అయనీకరణ శక్తి విలువ తగ్గుతాయి. ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కంటే ఎక్కువ. ఎందుకు?
ఫ్లోరిన్కి 2 కక్షలు ఉన్నాయి. సో 2 కక్షలు ఉన్నందువలన అది కేంద్రకం నుంచి చివరి కక్షకు ఉన్నటువంటి మధ్య దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటాము. ఈ పరమాణు వ్యాసార్థం తక్కువగా ఉంది, కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అధిక ఆకర్షణ శక్తికి లోనవుతుంది. అదే గనక అయోడిన్ గనక తీసుకుంటే పరమాణు వ్యాసార్థం ఎక్కువగా ఉంది కాబట్టి వీటి మధ్య ఆకర్షణ తక్కువ, శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే సోడియం అయనీకరణ శక్తి విలువ సీసియం కన్నా ఎక్కువ. అంటే పరమాణు వ్యాసార్థానికి అయనీకరణ శక్తి అనేది విలోమానుపాతంలో ఉంటుంది. వ్యాసార్థం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అయనీకరణ శక్తి విలువలు తక్కువగా ఉంటాయి. ఈ అంశాల మీద మనకు ఎగ్జామ్లో లేదా ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా వాటిని అయనీకరణ శక్తి విలువల్ని పోల్చండి అని అడుగుతారు. అలా పోల్చడానికి 5 అంశాలని దృష్టిలో ఉంచుకొని మనం అయనీకరణ శక్తుల్ని పోల్చాల్సి ఉంటుంది. అయనీకరణ శక్తిని కిలో జౌల్స్ పర్ మోల్ ప్రమాణాల్లో తెలియజేస్తాం. ఇప్పుడు మరి ఆవర్తన పట్టికలో ఏ విధంగా మార్పు చెందుతుందో చూద్దాం. గ్రూపులలో పైనుండి కిందికి పోయే కొలది మూలకాల అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపులోకి పైనుంచి కిందికి వచ్చేసరికి అయనీకరణ శక్తి తగ్గుతుంది. అందులో ఒక కారణం ఏమిటి అని చెప్పుకోవచ్చు, కక్షల సంఖ్య పెరుగుతుంది, అంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది, షీల్డింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది, తద్వారా క్రమంగా తగ్గుతుంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్కి 1312 కిలో జౌల్స్ పర్ మోల్గా ఉన్నట్లయితే రుబీడియం విషయానికి వచ్చేసరికి 403 కిలో జౌల్స్ పర్ మోల్ శక్తినిస్తే తొందరగా ఎలక్ట్రాన్ కోల్పోతుంది అన్నమాట. సో క్రమంగా ఏమైంది, తగ్గింది. బెరీలియం నుంచి స్ట్రాన్షియం వరకు 899 కిలో జౌల్స్ పర్ మోల్స్ బెరీలియంకి ఉన్నట్లయితే స్ట్రాన్షియం విషయానికి వచ్చేస్తే 549.5 కిలో జౌల్స్ పర్ మోల్స్గా మారింది. అంటే ఇది కూడా తగ్గుతుంది. అలానే ప్రతి గ్రూప్లో పైనుండి క్రిందికి వచ్చే కొలది వాటి యొక్క అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. మరి పీరియడ్లో చూద్దాం. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొలది మూలకాల అయనీకరణ శక్తి సాధారణంగా పెరుగుతుంది. ఎందుకు? పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది కాబట్టి ఇది పెరుగుతుంది. కానీ ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి కదా, సగం నిండినది, షీల్డింగ్ ఎఫెక్టు, కేంద్రక ఆవేశం, వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే ఒక క్రమ పద్ధతిని పాటించదు. చూడండి, ఈ పీరియడ్ని పరిశీలిద్దాం. రెండవ పీరియడ్ లిథియం నుంచి నియాన్ వరకు. లిథియం నుంచి ఎలక్ట్రాన్ని తీసివేయడానికి 520 ఇస్తే సరిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి బెరీలియంకి పెరిగింది. మరి బోరాన్ విషయానికి వస్తే తగ్గింది. కార్బన్ మళ్ళీ పెరిగింది. నైట్రోజన్ ఇంకా పెరిగింది. ఇంతకుముందు ఉదాహరణలో చూసాం, నైట్రోజన్కి స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం, సగం నిండినటువంటి ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి దానికి స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. తర్వాత ఎంబడే దీనికి ఏమైపోయింది, తగ్గింది. ఎందుకు అంటే 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ని సులువుగా తీసివేయచ్చు కాబట్టి ఇక్కడ తగ్గింది. ఫ్లోరిన్కి పెరిగింది, నియాన్కి పెరిగింది. మొత్తం మీద పెరుగుతూ ఉంది, కానీ మధ్యలో తగ్గి పెరగడం జరుగుతుంది. అంటే ఒక క్రమ పద్ధతిని పాటించదు. మొత్తంగా చెప్పాలి అంటే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది, కానీ ఒక క్రమ పద్ధతి ప్రకారము పెరగదు. మరి ఇక్కడ మొదటి అయనీకరణ శక్తికి రెండవ అయనీకరణ శక్తికి మధ్య తేడా చూడండి. హైడ్రోజన్ దాంట్లో ఉన్నది ఒకే ఒక ఎలక్ట్రాన్ కాబట్టి దాన్ని తీయడానికి శక్తి ఎక్కువనే అవసరం అవుతుంది. నెక్స్ట్ హీలియం విషయానికి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి 2 ఎలక్ట్రాన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే అది స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ తీసివేయడం కష్టము. ఆ తర్వాత రెండో దాన్ని తీయాలన్నా ఇంకా ఎక్కువ శక్తి ఇవ్వాల్సి వస్తుంది. లిథియంకి వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. చూడండి, మొదటి ఎలక్ట్రాన్ విన్యాసము చాలా తక్కువగా ఉంది, 520 కిలో జౌల్స్ పర్ మోల్గా ఉంది. మొదటి ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్ నుంచి 2sలో నుంచి తీసేస్తాం కాబట్టి తక్కువగా ఉంది.
ఆ తర్వాత 1s2 కాబట్టి ఆ ఎలక్ట్రాన్ని తీసివేయాలి అంటే రెండవ అయనీకరణ శక్తి విలువ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అదేవిధంగా మూడవ అయనీకరణ శక్తి విలువ ఇంకా ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొదటి మరియు 2, 3 అయనీకరణ శక్తి విలువలు ఏ విధంగా మారుతున్నాయో మనకు ఇవ్వడం జరిగింది. మరో అంశము ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏ విధంగా అయితే అయనీకరణ శక్తికి సింపుల్గా వ్యతిరేకంగా ఉంటుంది. ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ను గ్రహిస్తే, గమనించండి, ఆ పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. చూడండి, మనకి ఇక్కడ పరమాణు ఉంది. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉన్నాయి. అలా తిరుగుతున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు ఏమవుతుంది? మనకు శక్తి విడుదలవుతుంది. అలా విడుదలైనటువంటి శక్తిని మనము ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఒక ఎలక్ట్రాన్ చేర్చడం ద్వారా వచ్చిన ఎఫినిటీని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. అలా కాకుండా రెండవ ఎలక్ట్రాన్ని కూడా చేర్చినప్పుడు వచ్చేటటువంటి శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. మొదటి ఎలక్ట్రాన్ని చేర్చున్నప్పుడు అది రుణావేశ అయాన్గా మారుతుంది, శక్తి విడుదలవుతుంది. మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ని ఇచ్చినప్పుడు అది 2 రుణాత్మక ఆవేశాలు ఉన్నటువంటి అయాన్గా మారిపోతుంది. కాబట్టి దీనిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. గ్రూపులలో పైనుండి క్రిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. పీరియడ్లో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి. చూడండి, క్రమంగా పెరుగుతాయి అని చెప్పుకున్నాం. పీరియడ్లో ఎడమ వైపు ఉన్నవన్నీ లోహాలు, కుడివైపు ఉన్నవన్నీ అలోహాలు. కాబట్టి లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి. క్షారమృతిక లోహాలు కొంతవరకు ధనాత్మక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుందని, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుందని అర్థం. అయనీకరణ శక్తిని ప్రభావితం చూపే అంశాలన్నీ కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీపై కూడా ప్రభావం చూపుతాయి. ఇంతకుముందు చర్చినటువంటి 5 అంశాలు కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా మరో అంశము రుణ విద్యుదాత్మకత. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు ఒంటరి తటస్థ పరమాణువుకు సంబంధించిన ధర్మాలు. అంటే అక్కడ పరమాణువు ఉంది అంటే ఆ పరమాణువుకు ఏముంటుంది అంటే అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు ఉంటాయి. ఒక మూలకపు పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తమ వైపుకు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలకపు రుణ విద్యుదాత్మకత అంటారు. అంటే రుణ విద్యుదాత్మకత అనేది ఒంటరిగా ఉన్న మూలకం యొక్క ధర్మం కాదు. ఇది బంధంలో పాల్గొన్నప్పుడు అది ఎలక్ట్రాన్లను తన వైపుకు లాక్కునేటటువంటి ధర్మాన్ని రుణ విద్యుదాత్మకత అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక పరమాణువు, ఇదొక పరమాణువు. ఈ 2 పరమాణువులు బంధంలో పాల్గొన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపుకు లాక్కునే స్వభావం దీనికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కువ రుణ విద్యుదాత్మకత అంటాము, దీనికి తక్కువ రుణ విద్యుదాత్మకత అంటాము. మూలకపు అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలను ప్రభావితం చేసే కారకాలు ఆ మూలకాల రుణ విద్యుదాత్మకత విలువను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా మిల్లీకాన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక మూలకం యొక్క రుణ విద్యుదాత్మకతను దాని అయనీకరణ శక్తి మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీల సగటుగా ప్రతిపాదించాడు. చూడండి, రుణ విద్యుదాత్మకత అనేది అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2, అంటే ఈ రెండిటి యొక్క మొత్తాన్ని సగటుగా తీసుకోవాలి. మరి అదేవిధంగా లైనస్ పాలింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త రుణ విద్యుదాత్మకత విలువలను బంధ శక్తుల ఆధారంగా లెక్కగట్టి కొలమానాన్ని ప్రతిపాదించాడు. హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకత విలువను 2.20గా తీసుకొని దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుదాత్మకత విలువలను నిర్ణయించాడు.
మరి ఇది గ్రూప్లో ఏమవుతుందో చూద్దాం. గ్రూపులో పైనుండి క్రిందికి పోయే కొద్దీ మూలకాల రుణ విద్యుతాత్మక విలువలు క్రమంగా తగ్గుతాయి. అంటే దాని యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. సైజు పెరుగుతూ ఉంటే బంధ ఎలక్ట్రాన్లను లాక్కోలేదు. ఎందుకు అంటే కేంద్రకానికి చివరి కక్షలో బంధ ఎలక్ట్రాన్లకు మధ్య దూరం పెరుగుతుంది కాబట్టి అది ఆకర్షించలేదు. అంటే సైజు పెద్దగా ఉంటే రుణ విద్యుదాత్మకత తక్కువగా ఉంటుంది. అంటే గ్రూపులో రుణ విద్యుదాత్మకత పైనుంచి కిందికి తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొలది మూలకాల రుణ విద్యుదాత్మకత విలువ క్రమంగా పెరుగుతాయి. ఎందుకో ఊహించగలరా? వాటి యొక్క పరమాణు వ్యాసార్థం తగ్గుతూ ఉంటుంది కాబట్టి కేంద్రకానికి దగ్గరగా అయిపోతాయి బంధ ఎలక్ట్రాన్లు. అప్పుడు అది తన వైపుకు లాక్కునే శక్తి పెరుగుతుంది. మరి అత్యధిక రుణ విద్యుతాత్మక మూలకము ఫ్లోరిన్. ఫ్లోరిన్ అనేది మొత్తం నూతన ఆవర్తన పట్టికలో అత్యధిక రుణ విద్యుతాత్మకతను కలిగి ఉంటుంది. అది కాగా అత్యల్ప రుణ విద్యుతాత్మకత గల మూలకం సీసియం. మనకు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో 151వ పేజీ నెంబర్లో రుణ విద్యుతాత్మకత పట్టిక ఇవ్వడం జరిగింది. దానిని ఒకసారి పరిశీలించండి పిల్లలు. ఫ్లోరిన్ యొక్క రుణ విద్యుతాత్మకత అత్యధికంగా 4గా ఉంటుంది. అదేవిధంగా లోహ మరియు అలోహ ధర్మాలు. లోహాలు సాధారణంగా అల్ప రుణ విద్యుతాత్మకతను కలిగి ఉంటాయి. అంటే లోహాలను ధన విద్యుతాత్మకత కలిగిన మూలకాలుగా గుర్తించవచ్చు. అంటే అవి సులువుగా ఎలక్ట్రాన్నే కోల్పోతాయి లేదా ఇచ్చివేసే గుణం కలిగి ఉంటాయి. అలోహాల పరమాణు వ్యాసార్థం చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సాధారణంగా అధిక రుణ విద్యుతాత్మకత విలువలను కలిగి ఉంటాయి. 3వ పీరియడ్లో మూలకాలను పరిశీలిద్దాం. 3వ పీరియడ్లో ఉన్నటువంటి మూలకాలను ఒకసారి గుర్తు చేసుకోండి పిల్లలు. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ మరియు ఆర్గాన్. అది జడవాయువు కాబట్టి దాన్ని తీసుకోవడం లేదు. సోడియం మరియు మెగ్నీషియాలు లోహాలు, అల్యూమినియం, సిలికాన్లు అర్ధలోహాలు మరియు ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్లు అలోహాలని మనకు తెలుసు. ఆవర్తన పట్టికలు ఏదైనా పీరియడ్లో లోహాలు ఎడమ వైపుకు, అలోహాలు కుడివైపు ఉంటాయని తెలుస్తుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం క్రమంగా పెరుగుతుంది. మరి ఇప్పుడు గ్రూపులో చూద్దామా? 14వ గ్రూప్ మూలకాలను పరిశీలిద్దాం. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ మరియు లెడ్లు. మరి అందులో కార్బన్ అనేది అలోహం. అదేవిధంగా సిలికాన్, జెర్మేనియంలో అర్ధలోహాలు, టిన్ మరియు లెడ్లు లోహాలని తెలుసు. ఏదైనా గ్రూప్లో పైన అలోహాలు, క్రిందికి లోహాలు ఉంటాయని అర్థమవుతుంది. గ్రూపులో పైనుండి క్రిందికి పోయే కొలది లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతుంది. పిల్లలు, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ధ్రువీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, లోహ మరియు అలోహ స్వభావాలు గ్రూపులో మరియు పీరియడ్లలో ఏ విధంగా మారుతాయో అని చర్చించాం. అచ్చు పుస్తకంలో టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దానిని పరిశీలించి మీ ఉపాధ్యాయులతో చర్చించండి. థ్యాంక్ యూ పిల్లలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.